ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. ఏప్రిల్ నెల 13 నుంచి 19 తారీఖు వరకు ఈ 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచివి ఎంత, చెడు ఎంత చెప్తా వినండి. చిలకమ్మ, మీనం రాశి వాళ్ళ జ్యోతిషం, మీనం రాశి వాళ్ళ భవిష్యవాణి, మీనం రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ, మీనం రాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది? చిలుక. మీనం రాశి వాళ్ళకి సాక్షంగా సమ్మక్క సారక్క. ఈసారి సమ్మక్క సారక్క పోయి వచ్చిన వాళ్ళ ఇంటి లోపల చాలా ఆనందం ఉంటుంది, చాలా బాగుంటుంది, లాభం అవుతుంది, లుక్సాన్ కాదు, చాలా బాగుంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఏ ఆటంకు, ఏ చిక్కు, ఏ చికాకు ఏమి రానియేది అమ్మవారు జగన్మాత. సమ్మక్క సారక్క అంటే సామాన్య మాట కాదు, చాలా గొప్ప జాతర. మన ఇండియా లోపలని చాలా గొప్ప జాతర. ఈ రాశి వాళ్ళకి, మీనం రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రము కొంచెము ఆరోగ్యం దెబ్బతినడం, ఆరోగ్యం సరిగా ఉండకపోవడం, పైసా ఇంటి లోపల ఆగకపోవడం, మనసు శాంతం ఉండకపోవడం, ఒకటంటే ఒకటి చేయడం, ఏదో ఒకటి ఆయుతనం ఉండదు. మళ్ళొకటి ఏదో చేయాలమని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయి ఏదో పని చేయాలనుకొని పోతే ఆడ ఒకటి అనుకుంటే ఒకటి జరగడం, మనసు శాంతం ఉండకపోవడం, ఇదంతా ఏమీ లేదు. ఒకసారి సమ్మక్క సారక్క దర్శనం చేసుకోరండి, చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళొకటి ఏమిటిదంటే మాత్రం కొంచెం కోపం ఎక్కువ, బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. బిజినెస్ చేయాలి, 4 రాళ్ళు సంపాదించుకోవాలి, 4 డబ్బులు సంపాదించుకోవాలి, పైమెట్టు లెక్కాలి. ఎక్కడో పడ్డవాళ్ళు, ఎక్కడో ఉన్నవాళ్ళు వాళ్ళు పైకి వస్తుంటారు తప్ప మేము పైకి రావడం లేదు. మేము పైమెట్టు లెక్కాలి, రాజా బతుకు బతకాలి అనేది మనసు లోపల చాలా ఉంది. కానీ అన్నిటికన్నా కానీ కొంచెం అప్పు బాధ చాలా ఎక్కువైపోతుంది. అప్పు బాధ ఎట్లా అంటే, ఇంటి లోపల ఇల్లే కట్టిండ్రో, పెళ్లిలే చేసిండ్రో, ఏం చేసిండ్రో కానీ మళ్ళీ జర అప్పు బాధ చాలా ఎక్కువైపోయింది. మరి ఈ అప్పు ఎలా తీరుతుందో, ఎలా లేదో, ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది, ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది అని చాలా ఆలోచిస్తుంటారు. కానీ కొన్ని సమస్యలు, కొన్ని ఆలోచనలు చాలా ఎక్కువ ఉన్నాయి. అనుకున్న ఆలోచనలు అవుతావా కావా, జరుగుతాయా జరగా అనుకుంటున్నారు, కానీ జరిగితే తొందరపడకని నిదానం చేయండి. దారిద్ర గడియ మస్తు సతాయించింది ఇంటికి. ఇప్పటికైనా కానీ నరదృష్టి, నరకన్ను చాలా చెడ్డగా పడింది. అయినా కానీ ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. ఇంట్లో ఉన్న పైస అంతా బయట పోతుంది, కానీ బయట పైస ఇంట్లో ఆగటం లేదు. మీరు రియల్ ఎస్టేట్ చేయాలనుకున్నా, బిజినెస్ చేయాలనుకున్నా, లేకపోతే పొలం పని చేయాలనుకున్నా కానీ ఆ పొలం లోపల కూడా మస్తు చేస్తుంటారు, కానీ అందులో కూడా కొంచెం లాభమై కాకుండా అయిపోతుంది. ఎలా వచ్చింది అలాగే పోతుంది. ఎక్కడపై మీ మనసు శాంతం లేకుండా అయిపోతుంది. ఎప్పుడు బాగుంటుందంటే, మీకు చాలా బాగుండాలంటే, ఇంకా మీరు ఏదైనా చేయాలంటే, కలిసి రావాలంటే ఒకసారి సమ్మక్క సారక్క అమ్మవారి దర్శనం చేసుకొని రావాలి. ఇంకా టైం ఉందిలే, అమ్మవారు జాతర కంటే ఇంకా చాలా టైం ఉంది. మొన్న అయిపోయింది జాతర. ఇప్పుడు ఏముందంటే మాత్రము సాక్షంగా ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి ఏడుకొండల వాసుడు గుడిక పోయిరండి, చాలా బాగుంటుంది. దారిద్ర్యం సతాయిస్తుంది, మనసు శాంతం లేకుండా అయిపోతుంది, ఇంట్లో బరకతి లేకుండా అయిపోతుంది. ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇంట్లో ఉన్నవాళ్ళు చిన్న పెద్ద అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి, పైమెట్టు లెక్కాలి, రాజా బతుకు బతకాలనుకుంటున్నారు, కానీ అయితే లేదు. ఈసారి ఇంటి లోపల ఆగిపోయిన పనులు ఈసారి తప్పనిసరి జరుగుతాయి. పెళ్ళే ఉందో, ఇల్లు ఉందో, ఏదో అనుకున్నా కానీ, జాబ్, బిజినెస్, లైఫ్ ఏదైనా కానీ, ఇంతవరకు బిజినెస్ లోపల ఎన్నైతే మీరు లుక్సాన్ అయ్యి మీరు వదిలిపెట్టిండో మళ్ళీ అదే చేయండి. ఒక్కసారి జారుడు బండ మీద జారిపడ్డ తర్వాత రెండోసారి పట్టారు, మంచిగా కాలు గట్టిగా పెడతారు కదా, ఆ బిజినెస్ లోపల కూడా అంతే. ఇంతవరకు మీరు దెబ్బతిన్నట్టు ఉన్నారు, ఆ ముందు దెబ్బతిన్నారు. చేయిపెట్టిన పని కలిసి వస్తుంది, రాజా బతుకు బతికేది ఉంది. ఇంట్లో అనుకున్న కోరికలు జరుగుతాయి, కానీ ముందు ఇంటి మీద ఉన్న జర దృష్టికి తొలగించుకుంటే చాలా బాగుంటుంది. ఇంటి మీద మాత్రం చాలా చెడు జరిగే టైం ఉంది, కానీ ఇల్లు, సంతానం, సంసారం, ఆరోగ్యం, జీవితం చాలా బాగుంది. ఎవరికైతే నాగదోషం ఉందో, కుజదోషం ఉందో, కాలసర్ప దోషం ఉందో అది కూడా కొంచెం నివారణ చేసుకోండి, చాలా బాగుంటుంది. నాగదోషం ఉంటే, కాలసర్ప దోషం ఉంటే, మళ్ళీ ఒకటి కుజదోషం కూడా ఉంటే ఏమవుతుందంటే ఆరోగ్యం సరిగా ఉండదు, తిన్నన్నం పైకి పట్టదు, ఆరోగ్యం సరిగా ఉండదు. అమ్మాయికైనా అబ్బాయికైనా, చిన్న వయసు వాళ్ళ కానీ పెద్ద వయసు వాళ్ళని కానీ ఆరోగ్యం సరిగా ఉండదు.
సమస్యలు చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఆగిపోయిన పనులు, దగ్గర ఉన్న పనులు మళ్ళీ దగ్గరకు వచ్చినట్టు కనిపిస్తే మళ్ళీ ఆగిపోతాయి పనులు. దగ్గరకు వచ్చినట్టు అయితే పనులు ఆగిపోతాయి. పెళ్లి కావాలంటే కాదు, సంతానం కావాలంటే కూడా కాదు, ఒకటనుకుంటే ఒకటవుతుంది. ఈ కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం ఇలాంటి దోషాలు ఉంటే అది దూరం చేసుకోండి, చాలా బాగుంటుంది. చేయిపెట్టిన పని కలిసి వస్తుంది. తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది. కానీ ఒకసారి మాత్రం ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి ఆ అమ్మవారు దర్శనం చేసుకుని రండి. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయండి ఈ మీనం రాశి వాళ్ళకి. ఈ మీనం రాశి వాళ్ళకి ఆదాయం 14, యాయం 11, రాజపూజ ఫలం 7, అవమానం 2. అంటే గురుబలం 14 ఉంది, శని బలం 2 ఉంది. మీరు ఏ పని గుడిక చేయండి, మీకు మంచి కలిసి వస్తుంది. దారిద్ర గడియ మొత్తం దూరం అయిపోతుంది. మంచి గడియ ముందల ఉన్నది. ఏడపని కానీ మీరు గెలుస్తారు. ఏమిటిదంటే మాత్రం ఇంటి మీద ఉన్న దరిద్రం, దృష్టి, కన్ను చాలా చెడ్డగా ఉంది. కొంచెం దూరం చేసుకోండి, చాలా బాగుంటుంది. మళ్ళీ మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం.